ఇప్పుడు 6 అయిపోయినాయి, అంటే 3వ వంతు అయిపోయింది. మొత్తం 18 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు అయిపోయినాయి. దీని మీద మధుసూదన సరస్వతి అనే అతను కూడా కామెంటరీ రాశారు. శంకరాచార్యుల తర్వాత అద్వైత సిద్ధాంతంలో అంత పట్టున్నది అని ఆయన అంటారు. స్వతహాగా వైష్ణవుడు. అయితే మొదటి 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సాధకుని స్థితిని ఎక్కువ చెప్తావి అని అంటారు. అన్ని ఉన్నాయి యాక్చువల్గా, కానీ దాంట్లో ఎక్కువ పాలు సాధకుని స్థితి. ఇప్పుడు 7 నుంచి 12 పరమాత్మ స్థితి, గురుస్థితి ఎట్లా ఉంటది, శిష్యుని స్థితి ఎట్లా ఉంటది. మళ్ళీ 13 నుంచి రెండింటి మధ్య రిలేషన్ అని అతను చెప్తాడు అన్నట్టు. అయితే ఇప్పుడు మనం 7వ దాంట్లో ఎంటర్ అవుతున్నాం. 6వ దాని చివర్లో కన్క్లూడ్ చేశాడు. అంటే నా మతం ఏంటి? యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః అని చెప్పి ఇప్పుడు ఏంటి దాని డీటెయిల్స్, నా తత్వం ఏమిటి, గురుతత్వం ఏమిటి అని ఇక్కడ ప్రారంభిస్తున్నాడు. మయ్యాసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఓ పార్థ, మయి ఆసక్త మనాహ, నాయందు లగ్నం చేయబడిన మనస్సు కలవాడవై, మనస్సు ఆసక్తితో ఉన్న మనస్సు కలవాడవై, మదాశ్రయ నేనే ఆశ్రయము అనే భావంతో మనస్సు నాయందు ఉండాలి. ఆశ్రయం ఏదైతే ఉన్నదో నేను అనుకోవాలి. అలాంటి స్థితిలో యోగం యుంజన్, ఇలాంటి భావాలతో యోగాభ్యాసం చేస్తూ, మాం అసంశయం సమగ్రం, నన్ను గూర్చి అసంశయం, మళ్ళీ సంశయం లేకుండా, మళ్ళీ కొత్త డౌట్లు ఏది రావద్దు, అలాంటి సమగ్రంగా పూర్తిగా తెలుసుకున్నప్పుడు సంశయం ఉండదు. సగం తెలుసుకుంటే సంశయాలు వస్తుంటాయి. కాబట్టి ఈ 2 తత్వాలతో మనస్సు లగ్నం చేయాలి. లోపల భావం నువ్వే ఆశ్రయం అనే భావంతో ఉండాలి. ఉండి యోగాభ్యాసం చేసి సమగ్ర తత్వాన్ని, అంటే సంశయం లేని తత్వాన్ని, యథా జ్ఞాస్యసి, ఏ విధంగా తెలుసుకుంటావో తచ్ఛృణు, ఆ విషయాన్ని మొత్తం చెప్తా విను. నా గురించి ఏ విధంగా పూర్తిగా నువ్వు తెలుసుకుంటావు. ఏం చెప్తున్నాడంటే, నా విషయం, మద్విషయం, గురుతత్వము ఏ రకంగా ఉంటుంది. 6 వరకు శిష్యతత్వం, సాధకుని లక్షణాలు, ఈ సాధన చేయాలి, ఆ సాధన చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అభ్యాసం అన్ని చెప్పాడు. ఏమంటున్నాడంటే, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యత్. అంటే ఏం చెప్తున్నాడంటే, సవిజ్ఞాన్, ఈ విషయం ఏదైతే విజ్ఞానం ఉన్నదో, ఇదం జ్ఞానం అంటే విజ్ఞానంతో కూడిన జ్ఞానం. అంటే విజ్ఞానం అంటే డీటెయిల్డ్, పక్కది, మనస్సుతో సాధించేది. జ్ఞానం అంటే అనుభవించేది. దానితో కూడిన, విజ్ఞానంతో కూడిన జ్ఞానం, ఇది చాలా ఇంపార్టెంట్. పంచమయ కోశాల్లో విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. జ్ఞానం అంటే ఆనందమయ కోశ తత్వం. విజ్ఞానంతో కూడిన జ్ఞానం, ఒకటే జ్ఞానం ఉంటే అనుభవించి వస్తే మళ్ళీ విజ్ఞానం పూర్తి డీటెయిల్డ్ లేకుంటే మళ్ళీ కింద పడే అవకాశం ఉంటుంది. మనస్సు పూర్తిగా పరిపక్వం కావాలి, దానికి విజ్ఞానం కావాలి. పరిపక్వం అయినప్పుడు, ఆ జ్ఞానం అందినప్పుడు అది కరెక్ట్ గా నిలిచి ఉంటుంది. లేకుంటే కుండలో చిల్లు ఉంటే ఎట్లనైతే కారిపోతాయో నీళ్లు, ఆ విధంగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి సవిజ్ఞాన్ ఇదం జ్ఞానం, విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని అశేషతః తే అహం వక్ష్యామి. దాన్ని అశేషతః అంటే శేషం లేకుండా, మళ్ళీ దాంట్లో నట్టు లేకుండా సంపూర్ణంగా నీకు అహం వక్ష్యామి, చెప్తాను.
యత్ జ్ఞాత్వా దాని విషయాన్ని తెలుసుకొని భూయ జ్ఞాతవ్యం అన్యత్ నా అవశిష్యతే. మళ్ళీ భూయ అంటే మళ్ళీ జ్ఞాతవ్యం ఇంకేదో తెలుసుకోవాలి, ఇదంతా అయిపోయినాక ఇంకెక్కడికి పోవాలి, ఏదో తెలుసుకోవాలి అనేది నీకు నా అవశిష్యతే, ఇక మిగిలదు. వేరేది ఇంకా తెలుసుకోవాలి అని అనిపించదు. పరిపూర్ణంగా భగవతత్వాన్ని తెలుసుకున్నాక ఇంకేదో తెలుసుకోవాలి అనే భావన రాదు. అదే చెప్తున్నాడు. ఏది తెలిస్తే అన్ని తెలుస్తాయో అదే ఈ తత్వం. ఏది తెలిసాక వేరేది తెలుసుకోవాలని అనిపించదు అదే తత్వం. అదే చెప్తున్నాడు. ఇది తెలుసుకున్నాక నీకు వేరేది ఏది తెలుసుకోవాల్సిన అవసరము ఉండదు. మరి అది ఎట్లా? ఇదంతా ఈజీనా? చెప్పినట్టు కొత్తగా 10 క్లాసుల్లో చెప్తే అయిపోతుందా అంటే దీంట్లో సాధన, ఆ చెప్పిన విషయాలు ప్రతిదీ, ఎందుకంటే దీంట్లో థియరీ ఉన్నది, ప్రాక్టికల్ ఉన్నది. ఇద్దరి మధ్య సమన్వయం ఉన్నప్పుడే అది జరుగుతుంది. ఇది చాలా దుర్లభం అని మళ్ళీ చెప్తున్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు, ఈ వేల కొద్ది మనుష్యుల్లో, అంటే ఎంతో మంది, సహస్రేషు అంటే అనేక మంది, దాంట్లో కశ్చిత్ సిద్ధయే యతతి, ఏదో ఎవడో ఒకడు సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. కశ్చిత్ అంటే ఒకడు అంటే చాలా కొద్ది మంది అని. కోట్ల మంది, 700 కోట్ల జనాలు ఉన్నారు ప్రపంచం మీద. దానికోసం నిజంగా మనసులోంచి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా కొద్ది మంది. అలాంటి వాళ్లల్లో యతతామపి సిద్ధానాం, యతతాం సిద్ధానాం, ఈ ప్రయత్నం చాలా మంది చేస్తుంటారు, పూర్తి మనస్సు అన్ని పెట్టి చేస్తుంటారు. ఆ సిద్ధుల్లో కూడా కశ్చిత్ మాం తత్వతః వేత్తి, దాంట్లో కూడా ఎవడో ఒకడు మాత్రమే యథార్థంగా నన్ను తెలుసుకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ సగం సగం, అటుపక్కకు ఇటుపక్కకు, ఒకడు కొమ్ము చూస్తాడు, ఒకడు తోక చూస్తాడు, ఒకడు కాలు చూస్తాడు, ఒకడు చెయ్యి చూస్తాడు. అంతేగాని పరిపూర్ణంగా నా గురించి ఎవడో ఒకడు పుణ్యాత్ముడు తెలుసుకుంటాడు అని చెప్తున్నాడు. అంటే అది అంత కష్టం. ఇంతకుముందు చెప్పినట్టు ఏదో ఇట్లా క్లాసులో చెప్పంగానే వచ్చేది కాదు అన్నట్టు. ఇంత దుర్లభమైన జ్ఞానము అని ఫ్యాక్ట్ చెప్తున్నాడు. ఇది ఫ్యాక్ట్. నిజంగా కూడా భగవతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. అన్ని పదాలు వాడతాం కానీ జ్ఞానం అంటాం. జ్ఞానమైన, గురుతత్వమైన, భక్తి యొక్క పరిపూర్ణతైన అన్ని ఒకటే. సిద్ధి అన్న ఎన్నో పదాలు వాడుతూనే ఉంటాం. అన్నిటి సారాంశం ఒక్కటే. ఆ తత్వాన్ని తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఫస్ట్ ప్రయత్నం చేసే వాళ్ళే చాలా కొద్ది మంది. ఆ ప్రయత్నం చేసే కొద్ది మందిలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే పరిపూర్ణంగా తెలుసుకుంటారు. అంటే మనం కనీసం ప్రయత్నం చేసే వాళ్ళల్లో ఉండాలి. ఎంత గట్టి ప్రయత్నం చేస్తే అంత దొరికే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ సీటు ఒకటే 10 ఉన్నాయి అనుకుందాం, 10 సీట్లే ఉన్నాయి. 1,000,000 మంది రాస్తున్నారు. రాసిన వాళ్ళల్లో 1,00,000 మంది గట్టిగా ప్రిపేర్ అవుతారు. నిరంతరం పొద్దు మాపు రాత్రి పగలు చదువుతారు. చదివినంత మాత్రాన ఈ 1,00,000 మందికి రాదు. వాడు నిద్ర మొత్తం ట్యూషన్లు పోతాడు, ఎంత చేయాలనో అంత శ్రమ చేస్తాడు, పరిపూర్ణంగా చేస్తాడు. చేసిన 1,00,000 మందికి సీట్ రాదు. కేవలం 10 మందికి రావచ్చు, ఎందుకంటే ఆ సీట్లే అన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ అట్లా అని విషయం కాదు, కానీ ఆ ప్రయత్నం చేసిన అది సాధించడం, పరిపూర్ణంగా సాధించడం, తత్వత యథార్థంగా పరిపూర్ణంగా తెలవడం అంత ఈజీ కాదు. అంటే అంత టఫ్ అన్నట్టు. ఈ ఐఏఎస్ ఇట్లా ఉంటే ఇది ఎట్లా ఉంటుంది? ఏదో మనం ఎంత ప్రయత్నం చేయాలో ఆలోచించుకోండి. 24 గంటలు ప్రతి శ్వాస దాని మీద పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ ఏదో కొద్దిగా సేపు చదివాము అయిపోయింది వాళ్ళు బాగా చేసుకున్నాం అంటే అది వచ్చేది కాదు. ప్రయత్నం పూర్ణంగా పెట్టిన వాళ్ళకే పూర్తిగా రాదు అని చెప్తున్నాడు.
అంటే మనం ఎంత పెట్టాలి అంటే జన్మ జన్మల్లో వాడు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఇలా పెట్టంగా వస్తుంది. మనం ఏ స్టేట్ లో ఉన్నాం, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఎగ్జామ్ కు ఎంత ప్రిపేర్ అవుతున్నాం అనేది మనం చూసుకోవాలన్నట్టు. ఎంత చేస్తే అంత దగ్గరికి అవుతాం, ఎంత కష్టపడితే అంత పరిపూర్ణంగా తెలుసుకునే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటది. సో మొత్తం తెలుసు అని చెప్పడానికి ఇట్లా ఘంటాపథంగా చెప్పడం చాలా కష్టం. కాబట్టి ప్రయత్నం చేయండి బాబు. ప్రయత్నానికి అంత చెప్తున్నాడు అన్నట్టు. ప్రయత్నం లేకుండా నేను ఎక్కడ దొరుకుతారా బాబు. పుట్టగానే 5 నిమిషాలు చేసి బాగా చేశాను అనుకుంటే నేను దొరికేటాన్ని కాదు. నన్ను పూర్తిగా తెలుసుకుంటూ చాలా కష్టం. దాని నీ ప్రయత్నం యొక్క ఇంపార్టెన్స్ హైలైట్ చేస్తున్నాడు. ఒకవైపు ప్రయత్నం ఉండాలి, రెండవది మరి ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా దొరకాలంటే వాడి సుకృతం, పూర్వజన్మ కర్మ మొత్తం పండాలి అన్నట్టు. కర్మ పరిపక్వమైనప్పుడు అప్పుడు ఆ తత్వం యథార్థంగా తెలుసుకుంటాడు అని అంటున్నాడు. భూమిరాపో అనలో వాయు కమ్మను బుద్ధిరేవచ్చు అహంకారం ఇయమ్మే భిన్నా ప్రకృతిరష్టద. భూమిరాపో అనలో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో భూమి, జలము, అనలహ అగ్ని, వాయువు, హం అంటే ఆకాశం, మనహ మనస్సు, బుద్ధి, తర్వాత అహంకారం, ఇవి ఏవైతే ఉంటాయో ఇది మే ఇయం ప్రకృతి అష్టధా భిన్న. ఈ 8 పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ 8 విధాలుగా నా ప్రకృతి కనబడుతూ ఉంది. అందుకే కృష్ణునికి అష్టభార్యలు అంటారు. 8 రకాల ప్రకృతి, అన్ని ప్రకృతి, ఈ ప్రకృతిని కంట్రోల్లో పెట్టుకున్నవాడు. అంటే నా తత్వం ఏమిటి తెలుసుకోండి. నేను ఈ రకంగా 8 తత్వాల రూపంలో, ప్రకృతి ఈ విధంగా 8 రూపాల్లో విభజింపబడ్డది. ఇది నా స్థితి, అంటే నా దీన్ని ఏమంటారు అట్రిబ్యూట్స్ ఇవన్నీ. అపరేయం అంటే దీంట్లో కూడా చాలా డిఫరెంట్ గా తత్వ విభజన, సాంఖ్య శాస్త్రంలో ఒక రకంగా, శైవంలో ఒక రకంగా ఈ తత్వాలను ఇంకా డీటెయిల్డ్ గా వాళ్ళు అది చేశారు, కోసుకుంటూ వెళ్ళిపోయినారు. సాంఖ్య శాస్త్రంలో 25 తత్వాలు, దాంట్లో 24 అశుద్ధ తత్వాలు. ఇక శైవంలో, శాక్తంలో 36 తత్వాలు, దాంట్లో 24 అశుద్ధ తత్వాలు, 7 శుద్ధ అశుద్ధ తత్వాలు, 5 శుద్ధ తత్వాలు. ఇట్లా ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఇదే టాపిక్ గాని దాన్ని ఇంకా కొంచెం ప్రకృతిని ఖండించుకుంటూ పోయినారు. ఒకడు శక్తి పీఠాలు 18 అంటే 51, 108. ఇట్లా ఇది ఏ విధంగానైతే సబ్ చేసుకుంటూ పోయినారో అట్లనే ప్రధానమైనవి ఈ 8 అని ఈ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. అపరేయం ఇతస్త్వన్యం అంటే దాన్నే అక్కడ అవి ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి అంటే అన్ని దాంట్లో సబ్ అంతే. ఇప్పుడు ఇంగ్లీష్ లో 8 parts ఆఫ్ స్పీచ్, మన దాంట్లో సంస్కృతంలో అవే 3 parts ఆఫ్ స్పీచ్. అదేంది మరి దీంట్లో 8 అంటే వాళ్ళు ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటారు. ఎక్కువ లేదేం లేదు, అది కంబైన్ చేసినప్పుడు మనకు దీంట్లోనే సబ్ అన్నట్టు. ఇప్పుడు దాన్ని ఇంకొకటి చేసి ఇంకా డివైడ్ చేసుకుంటూ 100 చేస్తాడు. వాళ్ళకి 100 బాగా ఎక్కువ ఉన్నాయంటే 100 ఎక్కువ ఉన్నట్టు కాదు, అన్ని దీంట్లోనే గ్రూప్స్ అన్నట్టు. అదే విధంగా ఇక్కడ కూడా ప్రకృతి తత్వాలు 8 అని చెప్తున్నాడు అన్నట్టు. అపరేయం ఇతస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఇయం అపరా మహాబాహో, ఇది ఏదైతే ఉన్నదో అపర ప్రకృతి అంటే పరప్రకృతి కదా, అపర ప్రకృతి, ప్రకృతి యొక్క సాధారణ లక్షణాలు ఇప్పుడు నేను చెప్పినవి. ఇతః అన్యాం జీవభూతాం మే పరాం ప్రకృతిం విద్ధి. ఇప్పుడు చెప్పిన 8 తత్వాలు, ప్రకృతి తత్వాలు అపరా ప్రకృతి. అదే కాకుండా దీనికంటే అన్యమైన జీవభూతం
జీవరూపంలో ఉన్న మే పరాం ప్రకృతి, నా యొక్క పరా ప్రకృతి గురించి విద్ది తెలుసుకొను. యయా ఇదం జగత్ ధార్యతే, దేని చేతనైతే ఈ మొత్తం జగత్తు ధరింపబడుతుందో ఆ తత్వాన్ని గురించి తెలుసుకో. అదే పరాం ప్రకృతి అన్నట్టు. పరా ప్రకృతి, దాని గురించి తెలుసుకో. ఈ అపరా ప్రకృతిలోనే మొత్తం పేర్లు, రూపాలు, ఎందుకంటే పంచభూతాలు ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇప్పుడు విష్ణువు అని, శివుడు అని వీళ్ళే కొట్టుకుంటున్నారు. అది వేరు, వీడు సుపీరియర్, వాడు సుపీరియర్ అని. కేవలం మూర్ఖత్వం. వీళ్ళు తత్వం కరెక్ట్ గా తెలుసుకోని వాళ్ళు ఈ విధంగా కొట్టుకుంటూ ఉంటారు. సుపీరియారిటీ, నేనే సుపీరియర్ అని ఒక గ్రూప్ తయారు చేసుకోవడం తప్ప ఏముండదు. అందుకే తత్వజ్ఞానం లేనంత వరకు, అందుకే గురు తత్వం అంటారు. గురువు అనేవాడు ఒక వ్యక్తి కాదు. ఆ తత్వజ్ఞానం లేనంత వరకు వాళ్ళు గిట్లనే అజ్ఞానంలో తిరుగుతూ ఉంటారు. ఆ అజ్ఞానంలో తిరగడమే కాదు, ఇంకోళ్ళకి ఆ అజ్ఞానాన్ని అంటిస్తూ ఉంటారు, అంధకారాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ అపరా ప్రకృతి. అందుకే ప్రకృతి తత్వాలను ప్రతిదీ చాలా డీటెయిల్డ్ గా మనం అబ్జర్వ్ చేయాలి. అందుకే ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా దొరకదు అంటే వాడు ఎంత డీపర్ ప్రయత్నం చేయాలి, ఒక్కొక్కటి ఎంత ఓపిక్గా స్టడీ చేయాలి, గురువు దగ్గర ఎంత సేవ చేసుకుంటూ వాడిని ప్రతి డీటెయిల్డ్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. వీడు ఎంత త్యాగం చేయాలి. ఇట్లా త్యాగం అంటే అన్ని వదిలిపెట్టడం కాదు, వాడి చిత్తాన్ని ఎంత దీని మీద పెట్టాలి. కాబట్టి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. అయిపోవడం అనేది ఉండదు దీనికి. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తత. సర్వాణి భూతాని ఏతద్యోనీని ఇది. ఈ రెండు ప్రకృతులు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు ఏం చెప్పా, అపరా ప్రకృతి, తర్వాత పరా ప్రకృతి. ఈ రెండు ప్రకృతులు, వీటి గురించి ఉపధారయ, వాటి యోని అంటే కారణం ఏంటి, దాన్ని ఉపధారయ అంటే తెలుసుకోను. అహం కృత్స్నస్య జగతః ప్రభవః తథా ప్రళయః. నేనెవరైతే ఉన్నానో, నేను అని ఏదైతే అనుకుంటున్నానో అది కృత్స్నస్య జగతః, ఈ సమస్తమైన జగత్తుకు ప్రభవః అంటే ఉత్పత్తి స్థానము నేను, అంటే నా వల్లనే ఈ మొత్తము జగత్తు పుడుతుంది. తథా ప్రళయః, నేనే దాన్ని లయం చేస్తున్నాను. ఏదో స్టోరీ చెప్పినట్టు నేనే మొత్తం పుట్టిస్తున్నా అట్లా కాదు. దాని తత్వం మొత్తం అర్థమైనప్పుడు ఈ పుట్టించడం ఏంటి, ప్రళయం చేయడం అంటే ఏంది, దాన్ని ఉంచడం అంటే ఏంది, అవన్నీ చాలా డీటెయిల్డ్ గా అవుతుంది. లేకుంటే స్టోరీ లాగా ఉంటది. అయితే నేను ఈ జగత్తును పుట్టిస్తున్నాను, తర్వాత లయం చేస్తున్నాను. అందుకే అజో నిత్య శాశ్వతోయం పురాణం. ఆ పరబ్రహ్మ స్వరూపమైన నేను మాత్రమే, నాకు జన్మ లేదు, నేను శాశ్వత నిత్యుణ్ణి. పుట్టాము అంటే దానికి చావు ఉంటది. జాతస్య ధ్రువ మృత్యు. కాబట్టి మత్త పరతరం నాస్తి నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఇప్పుడు గురుతత్వం చెప్తున్నాడు. నేనంటే ఏంటి, ఇప్పుడు ఈ టోటల్ 7 నుంచి ఇదే విషయం డామినేటింగ్ పొజిషన్ లో ఉంటది అన్నట్టు. నువ్వు ఇన్ని రోజులు నన్ను ఏమనుకుంటున్నావు, ఏదో నీ చుట్టూ ఫ్రెండ్ లాగా తిరిగే కాబట్టి నేను ఇంతే అనుకుంటున్నావు, కానీ నేను అది కాదు అని తన స్వభావం, తన స్థితిని చెప్తున్నాడు అన్నట్టు. ఓ ధనంజయ, మత్త పరతరం, నాకంటే పరతరం అంటే ఎక్కువ గొప్పగా ఉన్నది. అన్యత్ కించిత్ నాస్తి, ఇంకోటి ఏది లేదు. నాకంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇదం సర్వం, ఈ మొత్తం విశ్వమంతా ఏదైతే ఉందో అదంతా సూత్రే మణిగణ ఇవ మయి ప్రోతం, దారంలో మాణిక్యాలు ఎట్లనైతే కూరుస్తారో అవన్నీ
నా యందు కూడా ఈ మొత్తం విశ్వం అంతా కూర్చబడ్డది. నేను తప్ప ఈ విశ్వంలో వేరేది ఏది లేదు, నాకంటే గొప్పది ఏది లేదు, అన్ని కూడా నా యందే ఉన్నది. సూత్రంలో ఎట్లనైతే మాణిక్యాలు కూరుస్తారో ఆ విధంగా ఇవన్నీ కూడా నా యందు కూర్చబడ్డాయి. నేను సూత్రం లాంటి వాడిని అని చెప్తున్నాడు అన్నట్టు. రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషన్ ఋషు. ఇది ఒక్కొక్క ఉపమానం అన్నట్టు. ఇది మరి అర్థం కాదు కదా మీకు, ఏ రకంగా చెప్పాలి, ఇట్లా చెప్పాలి, దాంతో పోల్చుకోను. నేను సూత్రం లాంటి వాడిని, అన్ని నా దాంట్లోనే ఉన్నాయి. ఓ కౌంతేయ అహం అప్సు రసః అస్మి. నేను ఈ జలాల్లో ఏవైతే జలతత్వాన్ని చూస్తున్నావో దాంట్లో నేను రసంగా ఉన్నాను, రసతత్వంగా దాంట్లో ఉన్నాను. ఋషి సూర్యయో ప్రభ. ఈ సూర్యచంద్రులు ఏవైతే చూస్తున్నావో దాంట్లో నువ్వెక్కడ ఉన్నావు అంటే దాంట్లో నేను ప్రభా రూపంలో ఉన్నాను, కాంతి రూపంలో ఉన్నాను. సర్వ వేదేషు ప్రణవ. ఈ అన్ని వేదాలు మరి ఇన్ని ఉన్నాయి, దీంట్లో నువ్వెక్కడ ఉన్నావు? అన్నిట్లో నువ్వే ఉన్నావు అంటారు అంటే దీంట్లో ఓంకారంగా నేను ఉన్నాను. ఏ శబ్ద. ఆకాశంలో నేను శబ్ద రూపంలో ఉన్నా. ఋషు పౌరుషం. పురుషుల్లో నేను పురుషత్వ రూపంలో ఉన్నాను. ఇట్లా ప్రతి దాంట్లో నేను మూల రూపంలో ఉన్నాను, ఆ మూలతత్వమే నేను. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అందుకే ఇవన్నీ చెప్తే ఇది అర్థమయ్యే పరిస్థితి ఉండదు. హై లెవెల్లో తెలుసుకోవడం గాని అవి దాంట్లో నేను ఇట్లా ఉంటా అంటే దాన్ని చెప్పడం. అందుకే బ్రహ్మతత్వాన్ని చెప్పడం ఎవరు చెప్పలేరు. గురుతత్వాన్ని బోధించడం వాక్కుతో ఎవరు చెప్పలేరు. ఇతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కుతో చెప్పడం సాధ్యం కాదు. అప్రాప్య మనసా సహ. మనస్సుతో గ్రహించడం సాధ్యం కాదు. ఎందుకంటే రెండిటికి అతీతమైన తత్వం కాబట్టి. ఏదో చెప్పడానికి ఇది విజ్ఞానం అన్నట్టు. అది ఏదో ఒకటి చెప్పాలి కదా, విజ్ఞానం. విషయాన్ని చెప్పాక అప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు ఈ విజ్ఞానం కనెక్ట్ చేసుకుంటాడు. మామిడి పండు ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటది అని చెప్పాక అది తిన్నప్పుడు ఆహా ఇట్లా ఉంటది అని చెప్పాడు, ఇదే అర్థం అని అర్థం అవుతుంది అన్నట్టు. పైకి చెప్పేది ఓన్లీ. అందుకే గురువు మూడు పద్ధతుల్లో శిష్యునికి తన స్థితిని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఒకటి ఏమో ఇప్పుడు ఈ స్పీచ్ పబ్లిక్. దీనివల్ల ఏమవుతుందంటే క్లాస్లో విషయాన్ని చెప్తాడు. విషయాన్ని చెప్పడం వల్ల మీకు దాని హై లెవెల్ క్వాలిటీస్ అన్ని తెలుస్తాయి. అంటే మనస్సుకు ఒకటి మోటివేషన్, తర్వాత ఆ విజ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ విజ్ఞానం తెలుస్తుంది. ఇది గురువు చేసే ప్రథమ కార్యం. ఇక రెండవది వాడి లెవెల్ను బట్టి 1-on-1 వాళ్లకు ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే అందరూ ఒకటే వినేవాళ్ళు 100 మంది ఉంటారు క్లాస్లో, అందరూ ఒకటే స్థాయిలో ఉండరు. ఇప్పుడు నేను చెప్పే విషయం వాళ్ళ అనుభవం దాన్ని బట్టి ఒక్కొక్కలాగా అది మీలో ఎంటర్ అయితే ఉంటది, ప్రాసెసింగ్ అయితే ఉంటది. కొందరికి ఏందో ఇదంతా సోది అనిపిస్తుంది, ఇది ఏం అర్థమవుతలేదు అనిపిస్తుంది. కొందరు వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు విషయాలను. అట్లా లోపల ఈ డేటా అంతా చెవుల్లో విని లోపల అట్లా ప్రాసెసింగ్ అవుతుంటది. ఇది పబ్లిక్ స్పీచ్. ఎవరి లెవెల్లో వాళ్లకు వస్తుంది. ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ 1-on-1 వాణి స్థితిని బట్టి వీడు చెప్తాడు. నెక్స్ట్ ఇది కూడా పరిపూర్ణం కాదు. ఇక మూడవ లెవెల్ సైలెంట్. కరెక్ట్ గా వాడు ఎంత స్థితిలో ఉన్నాడో వీడంతా ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ ఈ చెప్పిన విషయాన్ని బట్టి. ఇట్లా 3 స్థితుల్లో ఉపదేశం అనేది ఉంటది అన్నట్టు. ఉపదేశం అంటే ఈ పైన చెప్పడమే కాదు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు, లక్షల మంది వింటున్నారు, వానికి కనెక్షనే ఉండదు.
లేకుంటే అక్కడ ట్రాన్స్ఫర్ అనేది అక్కడ ఏమీ జరగదు. ఎందుకంటే ఈ విద్య చాలా గూఢమైనది, ఈ 3 స్టేజ్లలో నడుస్తుంది అన్నట్టు. ఫిజికల్ లెవెల్, ఇంటలెక్చువల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్ అన్నట్టు ఇది కూడా 3 స్టేజ్లలో నడుస్తుంది. కాబట్టి పై లెవెల్లో చెప్తుంటే ఈ విషయం పూర్తిగా అర్థం అవడం సాధ్యం కాదు. అట్లయితే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధే, దీంతో అర్థమైనాక అది ఉండదు. కానీ దీనివల్ల మోటివేషన్ వస్తుంది. విషయం ఇలానా ఏంటి అని ఆలోచిస్తారు, మననం చేస్తారు. మీకు కూడా 3 స్టేజెస్ ఉంటాయి. గురువు ఎట్లనైతే ఉపదేశం 3 స్టేజెస్ ఉంటాయో, ఇది కూడా 3 స్టేజెస్ ఉంటాయి. చెప్పిన విషయాన్ని ప్రతి వర్డ్ టు వర్డ్, ప్రతి భావం చాలా డీటెయిల్డ్ గా మననం చేయాలి, ఆలోచించాలి, ఓపిక్గా నోట్స్ రాసుకొని ఏంటి మాట, దీని అర్థం ఏంటి అని బాగా డీటెయిల్డ్ గా మననం చేయాలి. చేశాక దాంట్లోంచి విషయం క్రీమ్ వస్తుంది, అది మీకు కనబడదు. అది లోపల మిమ్మల్ని చేంజ్ చేస్తుంది అన్నట్టు. నిధిధ్యాసనం అది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ మీరు శ్రమ చేయాలి, కూర్చొని చాలా ఓపిక్గా చేసే పని. 3వ ప్రాసెస్ మీరు చేసేది ఏముండదు, అది ఆటోమేటిక్ గా జరిగే ప్రాసెస్. అందుకే మీ నుంచి యాక్షన్ రెండిట్లలో ఉంటది. ఒకటి వినడం, 2 మంచిగా ఓపిక్గా మననం చేయడం. గురువు కూడా సేమ్. ఫస్ట్ స్టేజ్ చెప్పడం, పబ్లిక్ అంటే పబ్లిక్ వేల మందికి అన్ని ఇవన్నీ ఎందుకు చెప్తాం, కానీ వినేటానికి చెప్తాం. వినే చెవులకే డేటా పంపిస్తారు ఎవరైనా. సెకండ్, మీరు ఎట్లయితే మననం 10 మందితో కూర్చొని మననం చేస్తారో, మననం ఎప్పుడు ఏకాంతంలో చేయాలి. మళ్ళీ 10 మందితో చేస్తే నాయిసే, లొల్లి ఏముండదు దాంట్లో. ఏకాంతంగా కూర్చొని చెప్పిన విషయాలను ఆలోచించుకుంటూ చేయాలి. తర్వాత 3వది ఆటోమేటిక్ గా జరిగే పని, ఇది కూడా అంతే. అందుకే కొంచెం చెప్పే విషయాలు ఎగిరిపోతుంటాయి, కానీ దాన్ని మననం చేస్తుంటే మెల్లమెల్లగా మనలో ఆ చేంజెస్ వస్తుంటాయి అన్నట్టు. పృథివ్యాం పుణ్య, ఈ మరి భూమి అందు నేను ఎట్లా ఉన్నా అంటే, పుణ్య గంధ అంటే మంచి గంధ రూపంలో ఉన్నాను. విభావసౌ అగ్ని అందు తేజో రూపంలో ఉన్నాను, అగ్నిలో. సర్వభూతేషు జీవనం, ఈ అన్ని భూతాల్లో జీవనం అంటే జీవన సాధనమైన అన్న రూపంలో ఉన్న. తపస్విషు తపః, ఈ తపస్సు చేసే మునుల్లో నేను తపస్సు రూపంలో ఉన్నాను. తర్వాత బీజం మాం సర్వభూతాన విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. ఓ అర్జున, మాం సర్వభూతానాం, ఈ అన్ని భూతాల్లో సనాతనం బీజం విద్ధి, ప్రాచీనమైన అంటే ఎప్పటి నుంచో ఉన్న శాశ్వతమైన బీజంగా నన్ను తెలుసుకో. అహం బుద్ధిమతాం బుద్ధి, నేను బుద్ధిమంతుల యొక్క బుద్ధి, అంటే వాళ్లకు బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో బుద్ధి రూపంలో ఉంటారు. తేజస్వినాం, తేజస్సాలు ఎవరైతే ఉంటారో, ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం, బ్రాహ్మణులకు బుద్ధి ప్రధానం కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానుల్లో నేను బుద్ధి రూపంలో ఉంటాను. క్షత్రియులకు తేజస్సు ప్రధానం కాబట్టి వాళ్లలో నేను తేజో రూపంలో ఉంటాను అని చెప్తున్నాడు అన్నట్టు. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటే యోగ మార్గంలో ఉన్నవాడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే, క్షమ అంటే ఓర్పు, ఇది బ్రాహ్మణునికి ఉండవలసిన లక్షణం. క్షత్రియునికి ఉండవలసిన లక్షణం తేజస్సు. ప్రతి వాణిలో ఈ 2 క్వాలిటీస్ సమంగా ఉన్నప్పుడే వాడు వాడు బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు పిల్లల మీద అతి గారాబం చేశారనుకోండి,
చేసుకుంటే అతి మాధుర్యం చూపెడితే గతం వాళ్ళు చెడిపోతారు. తర్వాత అలా అని ప్రతి దానికి కోపం చేశారనుకోండి, మీ దగ్గరికి కూడా రారు. ఎవరైతే ఈ రెండు తత్వాలను, మాధుర్యాన్ని, తేజస్సును సమన్వయం చేసుకుంటూ మంచిగా హ్యాండిల్ చేస్తారు, ఎక్కడ కోపం చేయాలి, ఎక్కడ గారవ్వం చేయాలి, కరెక్ట్ గా చేసినప్పుడే వాడు లైన్ లో ఉంటాడు, పట్టాల మీద ఉంటాడు. ట్రైన్ నడవాలంటే ఈ రెండు ఏవైతే ఉంటాయో, ఒకటి బ్రాహ్మం, ఒకటి శాస్త్రం, ఒకటి సహనం, ఒకటి తేజస్సు, ఒకటి మాధుర్యం, ఒకటి ఉగ్రత్వం, రెండు ఉండాలి. రెండింటిని సమన్వయం చేయాలి. అంటే ఇంత మంచిగా సమన్వయం చేయగలుగుతారు, అంత అద్భుతంగా మీరు సక్సెస్ కాగలుగుతారు. ఈ రెండింటి మధ్య లైఫ్ సైకిల్ లాగా ఉంటుంది. కాబట్టి వాక్కులో ఈ రెండు లక్షణాలతో వాక్కు ఉండాలి. అప్పుడు ఆ వాక్కు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంటే పనిచేయదు, చాలా హార్డ్ ఉంటే పనిచేయదు. అందుకే దీన్ని మధ్య మార్గం అంటారు. ఆ మార్గంలోనే ఉండాలి, రెండు తత్వాల కలయిక. అప్పుడే మన హృదయం చాలా బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉంటుంది, చిత్తం లేకుంటే డిస్టర్బ్ అవుతుంది. అయితే చెప్తున్నాడు, అందుకే ఈ రెండింటిని ఇక్కడ కూడా ఆ రెండింటినే హైలైట్ చేశాడు. బుద్ధిమతాం బుద్ధి, తేజస్వినాం తేజ. ఆ రకంగా నేనున్నా. బలం బలవతాం చాహం, కామరాగ వివర్జితం, ధర్మావిరుద్ధో భూతేషు, కామోస్మి భరతర్షభ. ఓ భరతర్షభ, అహం బలవతాం కామరాగ వివర్జితం బలంచ. అంటే ఈ బలవంతుల యొక్క కామరాగ వివర్జితం, కామము అంటే కోరిక, రాగము దానికి అటాచ్మెంట్, ఈ రెండు లేని బలం, అలా అంటే బల రూపంలో ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ రెండుతో కూడి ఉంటే నాకు సంబంధం లేదు. కానీ అంటే తన యొక్క సుపీరియర్ లక్షణం చెప్తున్నాడు అన్నట్టు, నా తత్వం ఏమిటి అని. ఈ బలవంతుల యొక్క కామరాగాలు లేని బల రూపంలో ఉన్నాం. భూతేషు ధర్మ విరుద్ధ కామ, అన్ని ప్రాణుల్లో ధర్మ విరుద్ధ, ధర్మానికి విరుద్ధము కాని కామరూపంలో ఉన్నాను చెప్తున్నాను. ధర్మ అవిరుద్ధ, ధర్మానికి విరుద్ధము కాని కామరూపంలో నేను అన్ని భూతాల్లో ఉన్నాను. తర్వాత ఈ చైవ సాత్విక భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్విద్ నత్వహం తేషు తే మయి. సాత్వికాః ఏ చ భావాః, తర్వాత ఈ సత్వగుణం నుంచి పుట్టిన ఏ భావాలు ఉన్నాయో, తర్వాత రాజసాహ ఏ తామసాహ, రజోగుణాన్ని నుంచి, తర్వాత తమో గుణం నుంచి, ఇవన్నీ కూడా తాన్ మత్త ఏవైతి విద్ధి, అవన్నీ కూడా నా నుంచే వచ్చినామని తెలుసుకో. అహంతు తేషు నా, నేను మాత్రం వాటిలలో లేను. అంటే అర్థం ఏంటి? అవన్నీ నా నుంచే పుట్టినవి, కానీ నేను దాంట్లో లేను అంటే నేను దానికి అధీనుణ్ణి కాదు అన్నట్టు. నేను వాటిని పుట్టిస్తున్నా కాబట్టి నా కంట్రోల్లో అవి ఉంటాయి, వాటి కంట్రోల్లో నేను ఉండను. అంటే దానికి నేను అతీతుణ్ణి. ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి పుట్టిన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కాదు. నా నుంచి పుట్టినవి కానీ నేను కాదు. అంటే వాటి కంట్రోల్లో నేను లేను, నా కంట్రోల్లో అవి ఉన్నాయి అని తెలుసుకో. తే మయి, అవన్నీ నాలో ఉన్నాయి, వాటిలో నేను లేను అని అంటున్నాడు. కాబట్టి అన్ని ఏవైతే ఉంటాయో, మన వేద త్రిపుర అంటే అర్థమే డీప్ సెన్స్ అదే. త్రిగుణాతీతుడు, త్రైగుణ్యో విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అనేది కరెక్ట్ గా
తత్వం పూర్తిగా అర్థమైనప్పుడు ఇవన్నీ ప్రాపర్ గా లింక్ అవుతుంటాయి అన్నట్టు. అందుకే ఏం చెప్తున్నాడు, ఈ గుణాల్లో నేను లేను. గుణాలు నా నుంచే పుట్టినాయి, నేను లేకుండా గుణాలు లేవు. అంటే నాకు అవి సపరేట్ కావు, కానీ దాంట్లో నేను లేను. అంటే లీడర్ ఇంద్రియాలన్నీ పుట్టినాయి నా నుంచే, కానీ ఇంద్రియాల్లో నేను లేను అంటే అర్థం ఏంటి అంటే దాని కంట్రోల్లో నేను లేను. గుర్రాలను కంట్రోల్ చేసేది నేను, రథసారథి. కానీ గుర్రం ఎటు పట్టుకపోతే అటు పోయేటాండి కాదు అనేది అర్థం చేసుకోవాలి. అట్లా త్రిభిర్గుణమయైర్భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం న అభిజానాతి మామేభ్య పరమవ్యయం. గుణమయై ఏభి త్రిభి, ఈ గుణాల వికారాలైన ఏభి త్రిభి, ఈ మూడు భావై భావాల చేత. ఈ మూడు భావాలు ఏవైతే ఉన్నాయో, సాత్విక భావం, రాజస భావం, తామస భావం, ఈ మూడు భావాలు మూడు గుణాల వికారాలన్నాడు. వీటితో మోహితం ఇదం జగత్, ఈ మొత్తం జగత్ అంతా వీటితో మోహింపబడ్డది. ఎక్కడనో చోట దీంతోటే ఉంటారు అందరు, దాంతోటే మోహింపబడతారు. ఏభ్య పరం అవ్యయం మాం నా అభిజానాతి, కానీ ఈ అన్నిటికీ పరమైన నన్ను నాకు ఏ వికారాలు లేవు. ఎందుకంటే ఈ మూడు గుణాలు నా నుంచి పుట్టినాయి, వాటిల్లో నేను లేను, నా కంట్రోల్లో అవి ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి నేను అతీతుణ్ణి. అందరూ మనుషులు, అజ్ఞానులందరూ వీటిల్లో పడి కొట్టుకుంటున్నారు. కాబట్టి అందుకే నన్ను గుర్తించడం లేదు అని చెప్తున్నాడు. అవ్యయం మాం నా అభిజానాతి, నన్ను మాత్రం వాళ్ళు తెలుసుకోవడం లేదు. అందుకే త్రిగుణాతీతుడివి అయినప్పుడు అప్పుడు తెలుసుకుంటాడు. ఇప్పుడు పోటీ, కాంపిటీషన్ ఏంటి? అది రజోగుణ వికారం. నేను చెప్పేదే కరెక్ట్, నా కంట్రోల్లోనే ఉండాలి. నేను ఏ దేవతనైతే పూజిస్తున్నానో మీరందరూ అదే పూజించాలి, వేరే దాన్ని పూజిస్తే తప్పు అని ఏవైతే ఇది వస్తుంది, రజోగుణ వికారం. దాని నుంచి రజోగుణ వికారం కాన్ఫ్లిక్ట్ తెచ్చినప్పుడు అది తమో గుణంగా లొల్లిగా మారుతుంది. ఇట్లా ఒకదానికొకటి లింకులై ప్రపంచం అంతా అక్కడనే కొట్టుకుంటున్నారు. వీళ్ళకి తెలిసింది ఏమీ లేదు అనే దానికి వస్తున్నారు అన్నట్టు. అసలు విషయానికి ఎక్కడికైతే అన్నట్టు పోకుండా ఈ బయట ఇక్కడి ప్రపంచంలోనే మూలాధారంలోనే కొట్టుకుంటున్నారు. వీళ్ళు పైకి ఎక్కడికి పోతున్నారు? గురువు అనేవాడు జీవాత్మను పరమాత్మకు చేర్చాలి, అది వాడి రూల్. అదే అందుకే వాడు గురువు అంటారు. గురువు అంటే ఏదో ఉద్యోగాలు ఇప్పించుడు, అమెరికాల గంపుడు కాదు. గురువు రోల్ జీవాత్మ స్థితి నుండి పరమాత్మ స్థితికి పట్టుకపోవాలి, మూలాధారం నుంచి సహస్రారానికి పట్టుకపోవాలి. మొత్తం ఇక్కడనే కొట్టుకుంటే దీని చుట్టే కనబడే వీటి గురించే వాడు ముందరికి ఎక్కడికి పట్టుకపోతాడు. ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా చేయకుంటే ఎంత మంచి టెక్స్ట్లైనా, ఏ గీతనైనా, ఏవన్నా ఉండనివ్వండి, అన్ని యూజ్లెస్. దీన్ని ఏమంటారు? వీనికి చేత కాకుంటే ఏది సరిగ్గా అన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. మరి ఏది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే నేను అన్ని ఇంటర్ప్రిటేషన్లకు అతీతుణ్ణి, ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అనే స్థితికి వస్తాడు. వీడు ఏంటంటే క్రమంగా తమో గుణం పూర్తిగా పోయి రజోగుణం శుద్ధి అయి సత్వగుణం ప్రకాశించినప్పుడు సత్వగుణాన్ని నుంచి కూడా అతీతమైన స్థితికి గురువు తీసుకపోగలుగుతాడు. అది అసలు విషయం. ఇక్కడ ఈ మూడు గుణాలు ఏవైతే ఉంటాయో ఆ జగత్తంతా ఈ మూడు గుణాల్లోనే కొట్టుకుంటున్నది. ఎక్కడ చూసినా ఇక్కడనే ఈ వీటి మీదనే ఉంటది. ఏ మాట చూసినా దీని చుట్టే ఉంటది. ఈ ఏ మూడు గుణాలు ఏది కరెక్ట్ కాదు. ఒక స్టేజ్ కన్నా ఇంకో స్టేజ్ బెటర్, కానీ లాస్ట్ గా మూడో స్టేజ్ని కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు ఆ స్థితికి పోయినప్పుడు, కానీ మూడో స్థితిలో ఉండకుంటే
మీరు ఆ తర్వాత ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోలేరు. కాబట్టి సత్వగుణ ప్రధానం కావాలి. సత్వగుణ ప్రధానుడైనప్పుడు, కానీ సత్వగుణం ఏంటి మామూలు జనాలకు క్లియర్గా అర్థం కాదు. సత్వగుణం అంటే ఈ మామూలు మంచితనమే అనుకుంటారు. దాంట్లో చాలా డీటెయిల్డ్ ఉన్నది. మనస్సు చాలా ఏకాగ్రతతో ఉండాలి. దానికి ఏదైతే కారణం అవుతుందో అదంతా సత్వగుణం. కాబట్టి స్లోగా ఒక్కొక్క దాని నుంచి మీరు వెనుకకు వచ్చినప్పుడు, మీ మనస్సును వెనక్కు పట్టుకోవచ్చినప్పుడు, అన్వాంటెడ్ విషయాలని తీసేసినప్పుడు, అప్పుడు సత్వగుణాన్ని సాధన ద్వారా మీరు పొందుతారు. అది చాలా షార్ప్ అయినప్పుడు, మీ ప్రయత్నం బాగా భీకరంగా ఉన్నప్పుడు, భీకరం అంటే దాన్ని మీకు చాలా గట్టి విల్ పవర్తో మొత్తం అన్ని పనులు, మీరు రోజు చేసే ప్రతి పనులు ఆ భగవంతుడికి సమర్పించి అదే చిత్తంలో ఎప్పుడైతే ఉంటారో ప్రయత్నం టాప్ లెవెల్కి చేరుకున్నప్పుడు అక్కడ మీ చేతుల్లో లే, ఇక భగవంతుడు మీ కర్మ అయిపోయింది, వీడి పరిపూర్ణం అయిపోయినాడు. అప్పుడు గురుకృప ప్రవహించి సత్వగుణానికి అతీతమైన స్థితికి పోగలుగుతారు. అంతవరకు అది థియరీనే, అది వినుడే, అది ఒకటి ఉంటుంది అని ఏం కనబడదు. అంతవరకు దాన్ని చూసుకుంటూ చూడాలి, ఆకాశాన్ని చూసుకుంటూ కూర్చోవాలి. అంటే అది 3 కనబడని స్థితి కాబట్టి, వాక్కుకు కళ్ళకు దేనికి తోచని స్థితి. ఎందుకంటే ఇవన్నీ దాని నుంచే పుట్టినాయి. ఇవన్నీ అశుద్ధ తత్వాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి త్రిగుణాలను పుట్టిస్తాయి. త్రిగుణాత్మక భావాలన్నీ వీటి నుంచే పుడతాయి. ఆ భావాల చుట్టే మొత్తం జీవితం అంతా మనకు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు గురూపదేశంలో ఉన్న 3వ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది ఆ భావానికి పట్టుకపోతుంది అన్నట్టు. అంటే 1వ స్టేజ్ నుంచి వీడికి బాగా ఉత్సాహం వచ్చి నిజమే సాధించాలి, మిగిలినవన్నీ అంత శాశ్వతం కాదు, యో వై భూమ తత్సుఖం, ఏదైతే పర్మనెంటో అదే సుఖము, దాన్ని అందుకోవాలి, ఇవన్నీ అనవసరమైన విషయాలను ఎక్కువ ఆలోచించొద్దు అనే స్థితికి ఎప్పుడైతే ఫస్ట్ లెవెల్లో వస్తారు, అన్ని మాటలు విని 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 వచ్చాక నిజమైన సాధన ఉపదేశం అనేది అప్పుడు ఉంటుంది. ఆ ఉపదేశం కూడా 2nd స్టేజ్. తర్వాత 3rd స్టేజ్ అది ఇక దానికి అతీతమైన స్థితి. అప్పుడు 3 గుణాలకు అతీతమైన స్థితి పోతుంది అన్నట్టు. ఇది ప్రాసెస్. అయితే ఏం చెప్తున్నాడు, ఈ 3 గుణాలతోటి ప్రపంచం అంతా మోహింపబడ్డది. జరిగేదంతా గిదే కనబడుతుంది. ప్రపంచంలో ఇది తప్ప వేరేది ఏం కనబడదు. అందుకే వీళ్ళు దీని చుట్టే తిరుగుతున్నారు. కాబట్టి 3టికి అతీతమైన నేను ఎవరైతే ఉన్నానో నన్ను తెలుసుకోలేస్తలేరు. నా అభిజానాతి, వీళ్ళు అందుకే గుర్తించడం లేదు. ఎందుకు గుర్తించడం లేదు? ముందరనే కనబడుతున్నారు కదా అంటే, ముందర కనబడుతున్న గదే చూస్తున్నారు, 3 గుణాలనే చూస్తున్నారు, కానీ అతీత స్థితిని తెలుసుకోవడం లేదు. అందుకే ఈ త్రిగుణాత్మిక దీన్నే వైష్ణవి మాయ. దైవీశేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి. ఈ దైవీ గుణమయి అంటే పరమేశ్వరునికి సంబంధించిన ఈ త్రిగుణాత్మక ఏష మమ మాయ, ఈ మాయ ఉన్నది ఏదైతే ఉన్నదో దురత్యయ, ఇది దాటడం చాలా కష్టం, శక్యము కానిది అని చెప్తున్నాడు. మాయావాదం అంటే, మాయా అంటే ఏంది అంటే త్రిగుణాత్మక రూపం. ఈ త్రిగుణాత్మక రూపం దీంట్లోనే ఉండి ఎవరైతే సంచరిస్తూ ఉంటారో మాయలో ఉన్నట్టు బేసికల్. మరి దాని దాటుడు ఎట్లా అంటే చాలా కష్టం అని చెప్తున్నాడు. అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, ఇక్కడ ఒక చోట మాయ వచ్చి వాడిని ఆపుతుంది, జయించానడానికి వీల్లేదు. ఏ మామేవ ప్రపద్యంతే, ఎవరైతే నన్నే పట్టుకుంటారో నన్నే పొందుతారో వాళ్ళే నన్ను
తమ ఆత్మగా గ్రహిస్తారో తే ఏతాం మాయాం తరంతి, వాళ్ళు మాత్రమే ఈ మాయను దాటగలుగుతారు. ఎవరు దాటలేరు. అందుకే మనం ఏమంటాం, పదన్య శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఆ స్థితికి వచ్చినప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అట్లా నన్ను మాత్రమే పట్టుకొని ఉంటారు, వాళ్ళు మాత్రమే దీన్ని దాటగలుగుతారు. త్రిగుణాత్మక మాయ. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. దుష్కృతినః మూఢాః, దుష్కృతి పాపాత్ములైన ఈ మూఢులు. ఈ పాపం అంటే అర్థం ఏంటంటే మూడు గుణాల్లో తిరుక్కుంటూ ఇదే చిత్తంలో ఎవరైతే ఉంటారో మూఢులు, వాళ్ళకు తత్వజ్ఞానం లేకుంటే మూఢులు. ఒరిజినల్ గా అందరు మూఢులే అని అనుకోవాలి. మూఢుడు అని తిడతారా అంటే అందరు గట్లనే ఉన్నారు, అజ్ఞానంలోనే అందరు ఉన్నారు, మూడు గుణాల్లోనే కొట్టుకుంటున్నారు కాబట్టి మూఢులే. వాళ్ళు నరాధమాహ, నరుల్లో అధములు. వాళ్ళు మాయయ అపహృత జ్ఞాన, అంటే ఈ మాయ చేత అపహృత జ్ఞానం కోల్పోయిన వారు. అపహృతం ఎగిరిపోయింది, దొంగిలించబడ్డది జ్ఞానం. ఎందుకంటే మాయ చేత. ఎందుకు అంటే వాళ్ళు పాపాత్ములు, మూఢులు, నరాధములు. అందువల్లనే ఈ పరిస్థితి వచ్చింది. వచ్చి ఆసురం భావం ఆశ్రిత, అసురులకు సంబంధించిన భావాన్ని వీళ్ళు పొందారు, ఆశ్రయించారు. దీనివల్లనే రాక్షస తత్వాన్ని అవలంబించారు కాబట్టి, మూడు గుణాల్లోనే కొట్టుకుంటున్నారు కాబట్టి. రాక్షస తత్వం అంటే ఏంది? ఈ మాయలో ఉండడమే రాక్షస తత్వం, జ్ఞానస్థితిలో ఉండడమే దేవతాతత్వం. చాలా హై లెవెల్ డెఫినేషన్. సో టెక్నికల్ గా అందరు రాక్షసులే, ఎక్కువ మంది. అంటే దాని జ్ఞాన స్థితి ఏం చెప్తున్నాడు అంటే, క్వాలిటీ పెరిగినా కొద్దీ, అంటే నేను పూజలు చేస్తున్నా, నేను ఇక్కడ తప్పులు చేస్తున్నా, ఏది చేస్తున్నా అంటే అన్ని చేస్తున్నాం కదా. రావణాసుడు కూడా చేశాడు, పూజలు చేయలేదు, అన్ని చేశాడు. ఏం తక్కువ చేశాడు? అందరూ చేశారు, రాక్షసులందరూ కూడా అన్ని చేశారు. తపస్సులు చేయలేదు రాక్షసులు? చేశారు కదా. ప్రతి రాక్షసుడు తపస్సు చేసిన వాడే. అవన్నీ చేసుడు అందరు చేస్తారు. కానీ మాయాతత్వాన్ని జయించడం చాలా కష్టం. అందరూ తపస్సులు చేశారు, అన్ని చేశారు, కానీ దాన్ని మాత్రం దాటలేస్తలేరు. కాబట్టి ఈ అసురులకు సంబంధించిన భావాన్ని వీళ్ళు ఆశ్రయించి మాం నా ప్రపద్యంతే, నన్ను పొందడం లేదు. వాళ్ళు అక్కడనే ఆగిపోతున్నారు కానీ నన్ను పొందడం లేదు అని చెప్తున్నాడు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరత వంశస్థుల్లో నువ్వు శ్రేష్ఠుని అయిన అర్జున. ఆర్త అంటే భగవంతుడిని ఎప్పుడు ఎవరు పోతారు, ఎవరు సేవిస్తారు అంటే ఆర్త, కష్టాల్లో ఉన్నవారు. సుఖంగా ఉన్నప్పుడు ఆయన గుర్తురాడు, కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా గుర్తు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మామూలుగా కష్టాల్లో ఉన్నవాళ్ళు నన్ను సేవిస్తూ ఉంటారు. జిజ్ఞాసు, ఈ తత్వాన్ని తెలుసుకోవాలి అని కోరిక కలిగిన వారు. మాటి మాటికి ఏంటి తత్వం తెలుసుకోవాలి అనే భావనతో సన్నంత ఉంటారు. జిజ్ఞాసు, జ్ఞా తర్వాత సా వచ్చి జిజ్ఞాసువులు అన్నట్టు. మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలనే కోరిక కలవారు వాళ్ళు నా గురించి వెంటబడతారు. తర్వాత అర్థార్థి అంటే ఏదో పురుషార్థాన్ని, అర్థం అంటే ఒక ధనమే కాదు, ఏదో కోరికలు, ఫలానాది ఏదో కావాలి అని కోరేవాళ్ళు కూడా భగవంతుని వెంటబడతారు. 4వ వాడు జ్ఞాని. వాడు నిత్యము నాలోనే ఉంటాడు కాబట్టి
ఈ నలుగురు చతుర్విధ, ఈ 4 విధాలైన సుకృతిన, వీళ్ళందరూ పుణ్యాత్ములే. కష్టం వచ్చిన వాడు కూడా పుణ్యాత్ముడే. ఎందుకంటే వానికి ఆ విధంగా నన్ను సేవించే భాగ్యం కలుగుతున్నది కాబట్టి. వీళ్ళందరూ సుకృతిన అంటే నన్ను సేవించే వాళ్ళు, నా తత్వం గురించి వెంటబడే ప్రయత్నించే ప్రతివాడు, బేసికల్ గా నా తత్వం గురించి తెలుసుకోవాలని నా మీద డిపెండ్ అయి నా గురించి ఆలోచించే ప్రతి వాడు కూడా పుణ్యాత్ముడు. మామూలుగా 4 రకాల జాతులు ఉంటారు, వాళ్ళందరూ పుణ్యాత్ములే. సుకృతిన జనా, ధనాన్ని కోరి భగవంతుడు వెంటబడ్డా కూడా పుణ్యాత్ముడు అన్నట్టు. ఎందుకంటే కనీసం ఆ కోరికతోనన్నా ఆయన గురించి ఆలోచిస్తున్నాడు, వెంటబడుతున్నాడు, ఇట్లా భగవంతుడు నా కోరిక ఎట్లా తీరుస్తాడు అని ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా కూడా వాడు మంచాడే కొంతవరకు. ఎందుకంటే కనీసం ఆయన గురించి ఆలోచిస్తున్నాడు, భగవంతుడు మాత్రమే తీర్చగలడు అనే భావన ఉన్నది అంటే ఆస్తికుడే. అడుగుతున్నాడు, చిన్నది అడుగుతున్నాడు అంతే తప్ప వాడు కూడా పుణ్యాత్ముడే. వీళ్ళు సుకృతిన జనాహ మాం భజంతే, వీళ్ళందరూ నన్ను సేవిస్తూ ఉంటారు. అంటే ఎవరెవరు నా వెంట పడతారు, వీళ్ళు 4 పడతారు అని కేటగరైజ్ చేశాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకశక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. మరి 4 ఉన్నారు, వీళ్ళల్లో కూడా తేషాం వాళ్ళల్లో నిత్యయుక్త, నిరంతరము నాయందు చిత్తం గలవాడు, ఏకాగ్ర చిత్తం గలవాడు, ఏక భక్తి, ఇక ఒకటే భక్తి, వేరే రెండోది లేదు. ఇంకేంది నీకు ఇష్టం అంటే వేరే అన్ని ఏది లేదు, ఒకటే చిత్తం, ఏక భక్తి అయిన జ్ఞాని విశిష్యతే, వాడు విశిష్టుడిగా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ పని కాగానే మళ్ళీ మొదట్లోకి వస్తారు. అర్థార్థి, ధనం కోరేవాడు, కోరిక తీరంగానే ఏదో వచ్చింది అనుకున్నది, పెళ్ళయింది, కథ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, మళ్ళీ ఆ సుఖాల్లో మరుగుతాడు, నన్ను మర్చిపోతాడు. ఆర్త, కష్టాల్లో ఉన్నాడు, కష్టం తీరగానే మర్చిపోతాడు. జిజ్ఞాసు, తత్వం తెలుసుకోదలిచినవాడు తెలుసుకుంటూ ఉంటాడు, కానీ పూర్తిగా తెలుసుకోడు కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఈ రెండింటికన్నా సుపీరియర్. కానీ ఎవరైతే జ్ఞాని ఉంటాడో వాడు అందరిలోకెల్లా విశిష్యతే అంటున్నాడు, విశిష్టునిగా ఉంటాడు. అహం జ్ఞానిన అత్యర్థం ప్రియ, నేను ఆ జ్ఞానికి చాలా ఇష్టుణ్ణి, మిక్కిలి ప్రియుణ్ణి. అందుకే నన్ను 24 గంటలు పట్టుకొని ఉంటాడు. ప్రియుణ్ణి కాకుంటే అత్యర్థం ప్రియ, అన్నిటికన్నా ఎక్కువ ప్రియుణ్ణి కాబట్టి నన్నే పట్టుకొని ఉంటాడు. ఏదో మామూలు అంటే సెకండ్ కేటగిరీ అయితే వాడు ఫ్రీ అయినప్పుడు నన్ను పట్టుకుంటాడు, మిగిలిన టైంలలో వేరే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి నేను జ్ఞానికి చాలా ఇష్టుణ్ణి, వానికి నేను ఇష్టుణ్ణి కాబట్టి చ మమ ప్రియ, వాడు కూడా నాకు ప్రియుడు. ఎంత గివ్ అండ్ టేక్. ఏథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్య, వాడిట్లా నన్ను ట్రీట్ చేస్తాడో నేను వాడిని అట్లనే ట్రీట్ చేస్తాడు. వాడికి నేను ఇష్టుణ్ణి కాబట్టి నాకు కూడా వాడు కూడా అట్లనే మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నాడు. అంటే 4 రకాల కేటగిరీస్ లో అందరూ నా సేవ చేస్తారు, కానీ ఈ 4 ఒక్కొక్కళ్ళ స్పెషాలిటీ ఏంటి, ఎవరంటే నాకు బాగా ఇష్టం అని ఇక్కడ చేస్తున్నాడు. తర్వాత ఉదారాహ సర్వం ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మ మామేవానుత్తమాంగతి. అంటే ఏతే సర్వే, వీళ్ళందరూ కూడా ఏతే సర్వే, మళ్ళీ కోపం తెచ్చుకోకుండా అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉదారాహ, అందరూ ఉత్కృష్టమైన వాళ్ళే. ఎందుకంటే అందరు నా గురించి ఆలోచిస్తున్నారు, నన్నే పట్టుకున్నారు, నా వల్లనే వాళ్ళ కోరికలు తీరుతాయి అనుకుంటున్నారు, ఏ కష్టాలు వచ్చినా నా దిక్కే చూస్తున్నారు, నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరూ ఉత్కృష్టమైన వాళ్ళే, అందరూ గొప్పవాళ్లే.
కానీ జ్ఞాని మే ఆత్మ ఏవ, జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడు అని చెప్తున్నాడు. ఇది మతం, నా అభిప్రాయం. సహా యుక్త ఆత్మ, అతను ఏకాగ్ర చిత్తంతో మామేవ అనుత్తమాం గతిం ఆస్థిత. ఎందుకంటే అతను ఏకాగ్ర చిత్తంతో నన్నే, నా గొప్ప స్థితిని అవలంబించి ఉన్నాడు. కాబట్టి అతనే నా ఆత్మ. కాబట్టి వీళ్ళందరూ గొప్పవాళ్లే గాని వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీడు సాయుజ్య ముక్తిని పొంది నాలోనే కలిసిపోయి నా ఆత్మతత్వంలో రమిస్తూ అతను అన్నిటికన్నా గొప్ప స్థితిని పొందాడు. కాబట్టి అతను నా ఆత్మ లాంటి వాడు. ఇది నా అభిప్రాయము అని చెప్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, కానీ మరి వాడు ఇట్లా ఉన్నాడు కాబట్టి న్యాచురల్ గా అతను గొప్పవాడు అంటున్నాడు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనాం, అంతే అనేక జన్మల తర్వాత, అంతంలో చివరి జన్మలో, చాలా జన్మలు ఎత్తి ఎత్తి అన్ని అనుభవించి అన్ని చూసి వాడికి విరక్తి వచ్చి సాధన చేసి ఇట్లా అనేక జన్మల్లో ఎన్నో పనులు చేస్తూ చివరిలో జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే సర్వం వాసుదేవ ఇది మాం ప్రపద్యతే, అన్ని కూడా ఆ వాసుదేవుడే అని నన్ను పొందుతాడు. సహ మహాత్మా సుదుర్లభ, కానీ అట్లాంటి వాడు చాలా సుదుర్లభుడు, దొరకడం చాలా కష్టం. అందరు చెప్పుకునే వాళ్లే గాని నిజంగా నాలో ఉండేవాళ్ళు చాలా అరుదు. నా తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ నేనే సర్వం అనే భావనలో ఉండేవాడు ఈ లోకల్లో దొరకడు. అందుకే మనుష్యాణం సహస్రేషు అని ఇంతకుముందు చెప్తున్నాడు అన్నట్టు. తర్వాత కామైస్తైః ప్రపద్యంతే అన్యదేవత తంతం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతా స్వయ. తైః కామైః కృతజ్ఞాన, అంటే వాళ్ళ కామాలతో, కృతజ్ఞాన వాళ్ళ జ్ఞానం కోల్పోయినారు, హరించబడ్డ జ్ఞానం, ఎందుకంటే వాళ్ళ కోరికల వల్ల. స్వయా ప్రకృత్యా నియత, వాళ్ళు ఇట్లా కోల్పోయిన జ్ఞానం కలిగి తమకు సంబంధించిన ప్రకృతి స్వభావంతో వాళ్ళు నియమింపబడ్డారు. అంటే ఆ స్వభావం వాళ్లను వశం చేసుకున్నది. నేను ఇలాంటి వాడిని అని అనుకుంటాడు. ఆ స్వభావం ఏంది? నేను ఇలాంటి వాడిని అనే స్వభావం వాడిని వశంలో పెట్టుకుని వాళ్ళ తం నియమం ఆస్థాయ, వాళ్ళు ఆ నియమాలను ఆచరిస్తూ ఉంటారు. నేను ఇలాంటి వాడిని, నేను ఇంతే అని అనుకుంటూ వాళ్ళు ఆ నియమాలను ఆస్థాయ అవలంబించి అన్యదేవత ప్రపద్యంతే, ఏ అయితే నియమాలను ఆచరిస్తారో వాళ్ళు ఆ దేవతా తత్వాలను చేరుకుంటారు. ఇక్కడ దేవతా తత్వం అంటే దేవత అనగానే అందుకే కృష్ణుడు ఇది అని వైష్ణవుడని ఇట్లా తెలుసుకోవద్దు. ఇక్కడ ప్రతి కామానికి సంబంధించిన దేవత అంటే ఆ యొక్క లక్షణాలను వాళ్ళు తీసుకొని ఆ స్థానాలను పొందుతారు అన్నట్టు. కాబట్టి ఇందుకు కారణం ఏంటి అంటే వాళ్ళ స్వభావంతో వాళ్ళు వశం అయిపోయినారు అన్నట్టు, స్వభావానికి వశం అయిపోయినారు. నాది ఈ స్వభావము అనే ఒక భావనతో ఆ స్వభావ తత్వానికి దానికి వశంలో ఉన్నారు. వాళ్ళు అదే పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి నన్ను చేరుకోలేరు. ఆ స్వభావానికి సంబంధించిన దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతలను వాళ్ళు పొందుతూ ఉంటారు అని అంటున్నాడు. కాబట్టి నన్ను చేరుకోవడం అంత ఈజీ కాదు అని ఇక్కడ మనం ఆపుదాం. ఇది చాలా ఎట్లా ఉంటదంటే నిగూఢంగా ఉంటది విద్య. కాబట్టి ఇక మనది మనం అనాలిసిస్ దీన్ని చెప్పినవి మననం చేసుకుంటూ
మళ్ళీ అప్గ్రేడ్, తెల్లారి వరకు ఇంకొక ఏంది అజ్ఞానపు ఒక లేయర్ ను వదిలిపెట్టాలి. ఇట్లా ఇది కంటిన్యూస్ గా నడిచే ప్రాసెస్. జ్ఞానం చాలా డీప్ గా ఉంటది. జ్ఞాని అనగానే అంత ఈజీ కాదు అది. కాబట్టి రోజు రోజుకు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ శ్రవణం, మననం, నిధిధ్యాసనం అవి చేయవలసింది. మళ్ళీ రేపు కలుద్దాం. శుభం.